గడచిన 3 రోజులుగా ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్జిటికి సంబంధించినటువంటి ఏదైతే వెబ్ ఆప్షన్ సిస్టమ్ అయితే మాత్రం పూర్తిగా తొలగించి ఏదైతే ఆఫ్లైన్ అయితే మాకు కావాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి వీళ్ళకి మద్దతుగా ఇప్పటికే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అయితే ఈ రోజు వీళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే వీళ్ళు గత 3 రోజులుగా అయితే మాత్రం పూర్తిగా రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు కనిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏంటిది అసలు ఎందుకు కారణం చేత వీళ్ళకి ప్రభుత్వం మొండి వైఖరి అంటున్నారు, మరో విద్యాశాఖ అధికారులు మొండి వైఖరి అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి? జనరల్గా ఉపాధ్యాయులు అందరూ కూడా తమ బదిలీలు తమ చేసుకునే హక్కునిమ్మని కోరుకుంటున్నారు. అయితే టెక్నాలజీ పేరుతో ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేస్తే బాగుంటుంది అంటే ఎవరు బాగుంటుంది? అది ఉపాధ్యాయులకి అయితే ఇబ్బందికరమైన అంశం, అధికారులకి సులువుగా ఆర్డర్లు ఇవ్వడానికి బాగుంటుంది. సో దాంట్లో నిబంధనలు వీళ్ళు గతంలో అనుభవించారు కాబట్టి మళ్ళీ పూర్వ పద్ధతిలాగే డిఈఓ ఆఫీస్లో మేము కోరుకునే విధంగా మాన్యువల్ విధానం కావాలని వీరు కోరుతున్నారు. దానిపైన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు ఈ విద్య ప్రతి బదిలీలు జరిగేటట్టుగా చట్టం చేశారు. చట్టంలో మాన్యువల్ అని పేర్కోలేదు కాబట్టి అది చేయడం కష్టం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అధికారులు చేతులెత్తేసే కార్యక్రమం జరిగింది. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఐక్యవేదికగా ఏర్పాటయ్యి ప్రభుత్వానికి తెలియపరచడం, దాంట్లో భాగంగా మరి నేను లోకేష్ గారిని కలిసి ఈ విషయాన్ని వారు తెలియపరిచి నా ఉపాధ్యాయుల మిత్రులు కూడా పిలిపించుకొని మాట్లాడి మరి వీరి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఉపాధ్యాయులు మేలు జరగడం కోసం నా వంతు కృషి చేసి వాళ్ళు కోరుకునే విధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపించడం కోసం నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంటే మీరు చట్టసభల్లో వాళ్ళ తరపున మీరు మీ వాయిస్ అంటే వినిపిస్తున్నారు. ఇంతవరకు 3 రోజుల నుంచి కూడా పూర్తిగా బయట ఇస్తున్న పరిస్థితి కనిపించింది. నిన్న మనం చూసుకున్న సరే విజయనగరంలో ఉన్న డిఓ ఆఫీస్లో కూడా ముట్టడించిన పరిస్థితి కనిపించింది. నిన్న కూడా పూర్తిగా బయట ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈరోజు కూడా నిరాధ్యక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒక చట్టసభల్లో ఉన్నారు, వాళ్ళ తరపున ఏ విధంగా పోరాటం చేస్తారు, ఎటువంటి వాళ్ళతో మీరు సంప్రదింపు జరిపారు? జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఉపాధ్యాయ సంఘ నాయకులతో మేము టచ్లో ఉంటాం. వారు సూచనల మేరకు ఇటు ప్రభుత్వంతో కూడా టచ్లో ఉంటాం. వారికి ఈ విషయాలు చేరవేసి వారు చెప్పిన విషయాలు వీరికి చేరవేసి ఇటు ఉపాధ్యాయుల నష్టం లేకుండా ఇది తెగేదాకా లేకుండా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళిన అంశంపైన మేము మధ్యవర్తులుగా ఉంటాం. నా ఉపాధ్యాయులకు మేలు చేయడం కోసమే మా ప్రయత్నం ఉంటుంది. ఇందులో మరి వేరేగా అన్ని మార్గాలు ఉండవు. నా ఉపాధ్యాయుల సంక్షేమము, నా ఉపాధ్యాయుల ఆకాంక్ష మాకు లక్ష్యం. అంటే ఉపాధ్యాయులు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు, ఏదైతే ఎంఈఓలు అయితే మాత్రం డిమాండ్ చేసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్లు అయితే వాళ్ళ చేత పెట్టించారంటూ కూడా చెప్పొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ దృష్టికి అది ఏమైనా వచ్చిందా? ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఎవరి ప్రయత్నాలు చేస్తారు. మనం ఉద్యమ తీవ్రత పెంచడానికి మనం ప్రయత్నిస్తాం, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తారు. సహజం అది. కానీ మనందరం ఒక ఐక్యమత్యంగా ఒక లక్ష్యం కోసం మనం ముందుకెళ్తున్నప్పుడు ఇందులో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎవరో ట్రాన్స్ఫర్లో కాదు, ఉపాధ్యాయుల మిత్రుల కోసం వీళ్ళందరూ ముందుకొచ్చారు. కాబట్టి ఎవరైతే బదిలీల్లో పాల్గొని వాళ్ళు సహకరించాలా. అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే ఉపాధ్యాయ నాయకత్వం నిలబడుతుంది, ఉపాధ్యాయుల ఐక్యత నిలబడుతుంది, ప్రభుత్వాలు కూడా దిగొస్తాయి. కానీ మనకు అనైక్యత ఉంటే మరి రకరకాల ఆలోచనలు ఉంటే ఇది ముందుకెళ్ళవు. థ్యాంక్ యూ సార్. ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేమైతే ఖచ్చితంగా ఉపాధ్యాయుల పక్షాన్ని అయితే పోరాటం అయితే చేస్తున్నామంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉపాధ్యాయులకి, మరోవైపు ప్రభుత్వానికి మధ్యవర్తిగా మాత్రం వీళ్ళ సమస్యలు ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఖచ్చితంగా తీర్చోమంటూ కూడా మరొక చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం పర్వతపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.